భారీ పేలుళ్లకు స్కెచ్ గీసిన సిరాజ్ ఉద్దేశం ఏమిటి, కుట్రకోణం ఏమిటి? సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. విజయనగరం పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో దానికి సంబంధించిన బ్రేకింగ్ని చూస్తున్నాము. విజయనగరంలో సిరాజ్ మాస్టర్ ప్లాన్పై ఎఫ్ఐఆర్లో పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. భారత్ను ఇస్లామిక్ దేశంగా మార్చడమే లక్ష్యమని సిరాజ్ చెప్పినట్లుగా ఎఫ్ఐఆర్లో వివరించారు. జిహాదీ చర్యల ద్వారా అవసరమైతే మానవ బాంబులుగా మారాలని నిర్ణయించుకున్నట్టుగా పోలీసులకు వివరించాడు సిరాజ్. జనసంచారం ఎక్కువగా ఉన్న చోట ముస్లిమేతరులను హతమార్చడానికి సిరాజ్ పథకాలు రూపొందించాడని పోలీసులు తెలిపారు. ఆన్లైన్లో అమోనియం నైట్రేట్, సల్ఫర్ అల్యూమినియం పౌడర్ కొనుగోలు చేసినట్టు సిరాజ్ అంగీకరించాడు. జిహాదీ ఆపరేషన్ కోసం అల్ హింద్ ఇత్తెహదాల్ ముస్లిమీన్ AHIM పేరుతోటి గ్రూప్ ఏర్పాటు చేసి ముంబై, ఢిల్లీకి వెళ్లి పలువురిని కలుసుకున్నాడు సిరాజ్. భగావా లవ్ ట్రాప్ తోటి ముస్లిం యువతులను ప్రేమించి మోసం చేస్తున్న వారిని టార్గెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. అంతేకాకుండా ఒమన్లో ఉంటోన్న హైదరాబాదీ అయిన అక్రమ్ నుంచి తాను 3,000 రూపాయల డబ్బును తీసుకుని ఇతరులకు పంపినట్టు సిరాజ్ పోలీసులకు వివరించాడు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు, ఇంకా ఎఫ్ఐఆర్లో ఎలాంటి అంశాలను చేర్చారు? ఎంక్వైరీలో భాగంగా ఇవాళ ఏం జరగబోతోంది? కస్టడీకి ఇవాళ అప్పగిస్తారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది కేసు విషయంలో? 9 పేజీల ఎఫ్ఐఆర్ కాపీలో సంచలన విషయాలు పొందుపరచడం జరిగింది. ప్రధానంగా చూస్తే సిరాజ్ జహాదీకి దగ్గరైనట్టు, జహాదీ కోసమని అనేక లైవ్ సెషన్స్ కూడా హాజరయ్యాడు. ప్రధానంగా ముంబైకి సంబంధించి 2024 లైవ్ సెషన్స్లో అతను పార్టిసిపేట్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు 10 మంది యువకులను కూడా లైవ్ సెషన్స్కి తీసుకెళ్లాడు. 10 మంది యువకులను తీసుకెళ్లిన క్రమంలోనే అక్కడ బీహార్కి చెందిన ముస్లిం, సౌదీ అరేబియాలో ఉంటున్నాడు ఆయన, అబుద్ అలేం అనే అతను పరిచయం అయ్యాడు. అబుద్ అలేం పరిచయం తోటి అక్కడ నుండి మరికొంతమంది పరిచయానికి దారితీసింది. అబుద్ అలేం ద్వారా ఒమన్ దేశంలో ఉంటున్నటువంటి ఇమ్రాన్ అక్రమ్ పరిచయం అయ్యాడు. ఇమ్రాన్ అక్రమ్ ద్వారా ఈ ముగ్గురు కూడాను తరచూ సిగ్నల్ యాప్ ద్వారా మాట్లాడుకుంటుండేవారు. వారితో పాటు మరొక 20 మంది యువకులు కూడా సిరాజ్కి పరిచయం అయ్యారు. ఆ క్రమంలోనే సమీర్ కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సిగ్నల్ యాప్ ద్వారా చూసుకుంటూ ఎక్కడైతే ముస్లిం మహిళలను ట్రాప్ చేసి ముస్లిమేతరులు మోసం చేస్తున్నారు వారందరూ కూడాను టార్గెట్గా హతమార్చాలనే లక్ష్యంగా ముందుకు సాగారు. దాంతోపాటు జనావాసాల్లో ఎక్కువ మంది జనరద్దీగా ఉన్న ప్రాంతాల్లో బాంబులు పేల్చి ఇలాంటి కార్యకలాపాలని జరపాలనేది కూడా లక్ష్యంగా చేస్తున్నారు. అందుకోసం విజయనగరంలో పలు ప్రాంతాలతో పాటు హైదరాబాద్లోని ప్రధానమైన సెంటర్స్లో కూడా వాళ్ళు ప్రధాన లక్ష్యంగా చేసుకుని ఇదంతా కూడా ఒక వ్యూహరచన చేశారు. అందులో భాగంగా పేలుడు పదార్థాలు కూడా తీసుకొచ్చారు. పేలుడు పదార్థాలు తీసుకురావడానికి ఒమన్ దేశంలో ఉన్నటువంటి ఇమ్రాన్ అక్రమ్ అమౌంట్ కూడా పంపిస్తున్నట్టు గుర్తించారు పోలీసులు. అదంతా కూడా ఎఫ్ఐఆర్ కాపీలో పెట్టారు. దీంతో పాటు ప్రధానంగా సిరాజ్కు గుల్బర్గాలో ఉన్నటువంటి సుఫియాన్ ఉర్ సయ్యద్దీన్ అనే ఒక మాస్టర్ మైండ్ కూడా పరిచయమైనట్టు తెలుస్తుంది. అతని ద్వారా కార్యకలాపాలు చేసినట్లు, అతనికి డైరెక్షన్స్ ఇచ్చినట్లు, దానికి సంబంధించి నెట్వర్క్ డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలి ఏందనే కోణంలో కూడా సయ్యద్దినే సిరాజ్కి కొంత మాస్టర్ మైండ్గా మారి అతను ముందుకు నడిపించినట్టుగా కూడా విచారణలో సిరాజ్ పోలీసులకు తెలియజేయడం జరిగింది. ఇదంతా కూడా ఈరోజు కస్టడీకి తీసుకునే పరిస్థితి కనిపిస్తుంది. కస్టడీ పిటిషన్ కూడా వేశారు. ఈరోజు దానికి సంబంధించి తీర్పు కూడా వెల్లడించనుంది న్యాయస్థానం. కస్టడీలోకి తీసుకున్న తర్వాత మరిన్ని కీలక సమాచారం వచ్చే అవకాశం కనిపిస్తున్నట్టు ఉందని అంటున్నారు పోలీసు వర్గాలు. కోటేశ్వరరావు, సిరాజ్ తండ్రి ASI సివిల్ డ్రెస్లో వెళ్ళి బ్యాంక్ లాకర్ ఓపెన్ చేయడానికి ట్రై చేశాడు అని చెప్పి అందుకు బ్యాంక్ సిబ్బంది అకౌంట్స్ని ఫ్రీజ్ చేయమని NIA నుంచి మాకు ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి మేము చూపించమన్నామని, అయినా సరే నెక్స్ట్ డే మళ్ళీ యూనిఫామ్లో వెళ్ళి అకౌంట్ లాకర్ ఓపెన్ చేస్తాను, నాకు రైట్ ఉందని చెప్పి బ్యాంకు సిబ్బందితోటి ఆర్గ్యూ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ ఆస్తుల విషయం ఏమైనా పోలీసులు బయటకు తీసుకొస్తున్నారా? అతని పేరిట ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, కుటుంబ సభ్యుల పేరిట ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి, ఎక్కడెక్కడున్నాయి, ఇవన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి కదా. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? అలాగే కస్టడీకి ఇవాళ పోలీసులకి అప్పగించే అవకాశం ఏ మేరకు కనిపిస్తోంది? సిరాజ్ తండ్రి పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా సీనియరు, ప్రస్తుతానికి 61 సంవత్సరాలు. మరొక సంవత్సరంలో అతను రిటైర్ కాబోతున్నారు. అదేవిధంగా వాళ్ళ సోదరుడు కూడా కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు, STF కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వీళ్ళ తండ్రి ASIకి చాలా క్లీన్ చిట్ ఉంది, అతనికి ఒక మంచి పేరు కూడా ఉంది. అయితే ప్రస్తుతానికి DCCB బ్యాంక్, మనం ఎక్కడైతే ఉన్నామో ఇదే DCCB బ్యాంకు. ఈ DCCB బ్యాంకులోనే వారి ఖాతాలు అన్నీ కూడా, అంటే సిరాజ్ కావచ్చు, సిరాజ్ తండ్రి, అదేవిధంగా సోదరుడు, వాళ్ళ సోదరి పేరు మీద కూడాను ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నాయి. అయితే ఆ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఎప్పుడు వేశారు, ఏ క్రమంలో వేశారు, ఆ వాళ్ళు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్కి సంబంధించిన అమౌంట్ ఎక్కడి నుండి వచ్చింది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇప్పటికే అధికారులు కూడా దానికి సంబంధించిన రికార్డ్స్ అన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ సిరాజ్ ఈ కార్యకలాపాలు
ప్రారంభించిన తర్వాత ఫిక్స్డ్ డిపాజిట్ అయినాయా, లేకపోతే ముందే జరిగినాయా, ముందే జరిగితే అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చినాయనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఇటు ఎన్ఐఏ అధికారులు కూడా సమాచారం తీసుకున్నారు. లోకల్ స్థానికంగా ఉన్నటువంటి 2 టౌన్ పోలీసులు కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉన్నారు. వీళ్ళ ఫాదర్ ఏఎస్ఐ అందరికీ తెలిసిన వ్యక్తే. ఏ రోజు కూడా ఎలాంటి కార్యకలాపాలకు పాల్పడినట్టు కూడా గుర్తించలేదు వీళ్ళు. అయితే ఈ సందర్భంలో సిరాజ్ ఈ కార్యకలాపాలు పాల్గొనడంతో కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా ఇప్పటికే విచారించారు. కుటుంబ సభ్యులకి సిరాజ్కి సంబంధించి అనేక విషయాలు కూడా విచారించారు. ప్రస్తుతానికి దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ఇంకా లోతైన దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. కోటేశ్వరరావు, మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. థ్యాంక్స్. తీగల్లాగితే డొంక కదులుతోంది, వెతుకుతుంటే విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. ఇంతకుముందే మీరు చూశారు కదా, విజయనగరంలో బడా స్కెచ్ వేసి దొరికిపోయిన సిరాజ్, ఆయన కుటుంబ సభ్యుల అకౌంట్లో లక్షల రూపాయల సొమ్ము ఎక్కడి నుంచి వచ్చింది? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. విజయనగరంలో పేలుళ్లకు కుట్ర కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. సిరాజ్, సమీర్లను 7 రోజుల కస్టడీకి కోరారు. కస్టడీ పిటిషన్పై ఇవాళ కోర్టు తీర్పు వెల్లడించబోతోంది. సిరాజ్కు వచ్చిన నిధులపై ఆరా తీస్తున్నారు పోలీసులు. సిరాజ్ కుటుంబ సభ్యుల బ్యాంక్ ఖాతాలు ఫ్రీజ్ చేశారు. సిరాజ్తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంక్ ఖాతాల్లో 30 లక్షల దాకా డిపాజిట్లు గుర్తించారు పోలీసులు.